అన్నగా రాష్ట్ర మంత్రిగా ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎంతో ప్రేమతో అభిమానంతో మావాడు మా జాతివాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్లో మంత్రిగా అయినాడు. మేము గర్వంగా మా వారిని అభిమానించుకోవాలని చెప్పి నన్ను ఇంత ప్రేమతో నన్ను పిలిచినటువంటి వేదిక పైనటువంటి మా దేవన్న కానీ ఉన్నటువంటి చాలామంది పెద్దలందరూ వేదిక, మా కుల బాంధవులు, నా కుటుంబ సభ్యులు, నా రక్త బాంధవులు, మా పెద్దన్నగా ఉన్నటువంటి మా ఇంటికి మా మోహనన్న ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఓడి గెలిచి ప్రజల మధ్యలో ఉండి ఒక్కసారి ఆ రాజన్న సిరిసిల్ల ఆ వెంగవాడ స్వామి గారి దయతో అన్న శాసనసభ్యుడిగా ధర్మపురి లక్ష్మణస్వామి దయతో ఆ ప్రజల దయతో నేను శాసనసభ్యుడిగా మొదటిసారి శాసనసభ్యులు అడుగుపెట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ప్రభుత్వం విప్పుగా బాధ్యతలు తీసుకొని ఒక సామాన్యమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని 2 సంవత్సరాల క్రితం ఎన్నడూ కూడా ఊహించలే. ఎన్ని కష్టాలైనా ఎన్ని ఇబ్బందులైనా మా తండ్రి ఒక అర్జనవాడలో పుడితే నా తండ్రి సింగేడికాయలో గుమస్తాగా ఉద్యోగం చేస్తున్న సందర్భంలో ఒకట అక్కడి నుంచి నా జీవితాన్ని ప్రారంభించిన సందర్భంలో మరి ఎన్ఎస్ఏగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా మన కాంగ్రెస్ పార్టీ జెండాను పార్టీని నమ్ముకొని మన మాది కుల బాంధవుల మాదిగా వర్గం నుంచి ఆ రక్త బాంధవులకి పుట్టిన వాడిగా అటు రాహుల్ గాంధీ గారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 52 లక్షల మంది మాదిగా కుల బాంధవులు ఉంటారు. వారి పక్షాన లక్ష్మణ్ కుమార్ ప్రతినిధిగా ఉండేటువంటి సందర్భంలో 5 గౌరవ శాసనసభ్యులు నేను, కమ్మంపల్లి సత్యన్న, మందల సామ్యన్, వేముల వీరేశం, అదేవిధంగా యుక లక్ష్మీకాంతం, యాదన్న పంచ పాండవులాగా ఢిల్లీకి వెళ్ళి ఒకటే మాట చెప్పినాం. మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క పార్టీ ఏ నిరసన చేయాలన్నా, తెలంగాణ ఉద్యమంలో గజ్జ కట్టాలన్న మేమే, తప్పు కొట్టాలన్న మేమే, దరి వేయాలన్న మేమే, మా మాదిల తరఫున మేము మా ఎమ్మెల్యేలు ఎవరికొకరికి మంత్రి పదవి ఇచ్చినా సంతోషపడతామని చెప్పి ఆ రోజు రాహుల్ గాంధీ గారు కానీ ఏఐసిసి నాయకత్వాన్ని ఉమ్మడిగా మేమందరం పంచపాండాలుగా 5 కలిసి మా వినతి పత్రం ఇస్తే ఆ వినతి పత్రాన్ని పరిశీలించి రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖార్గే గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా 100% మాదిగా ఈ తెలంగాణ ప్రాంత పక్షాన ప్రజల పక్షాన ఉండాలని చెప్పి నాకు అవకాశం రావడం జరిగింది. ఈరోజు ఉదయం నేను మధ్యాహ్నం 2 గంటలకు వస్తాను అందరికి మాట ఇచ్చిన. మరి అన్యత నేను ఆలస్యంగా వచ్చినందుకు అందరూ కూడా క్షమించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మరి దివ్యాంగులకు సంబంధించినటువంటి వికలాంగులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన సమావేశంలో కూడా మరి ఆ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని అందరూ పిలిచి సుమారు 2 గంటలు మరి వారికి సంబంధించిన సుమారు ఒక 10,000 మందికి వారికి స్కూటీ కానీ, అదేవిధంగా బ్యాటరీ సైకిల్ కానీ, సామాగ్రి ఏదైతే పంపిణీ కార్యక్రమాన్ని ఎక్కడ చేయాలనే ముఖ్యమైన కార్యక్రమం దివ్యాంగులకు సంబంధించిన కార్యక్రమానికి 2 గంటలు ముఖ్యమంత్రి గారు కూర్చోవడం వల్ల ఆలస్యంగా వచ్చిన మా పాత్రికేయ మిత్రులకు, మా వేదిక పైన మా కుల బాంధవులకు, మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పెద్దలందరూ కూడా మన్నించాలని మరొకసారి కోరుకుంటూ నేను ఎక్కువ మాట్లాడకుండా అన్ని విషయాలు కూడా మా సినాన్న చెప్పిండు. ఒక 2 ముఖ్యమైన 3 విషయాలు చెప్పగలుగుతాను. ఏదైతే ఆ రోజు మేము జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్గా నేరెల్లో జరిగినటువంటి సంఘటన విషయంలో కూడా ఆ రోజు మొదటిసారి నేను పొన్నం ప్రభాకర్ అన్న, బట్టి విక్రమార్కన్న, శ్రీధర్ బాబు గారు, మన సీనియర్ అందరం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకులందరం కరీంనగర్ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఏదైతే అత్యంత దారుణంగా జీవితంలో కూడా ఇక దేనికి ఉపయోగపడకుండా శిక్షణ రహితంగా హింసించి కొట్టి పడేసి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో పెంచాలని పడిపోయినటువంటి మా నేరెళ్ళ బాధితులను పరామర్శించినప్పుడు ఒక తమ్ముడు అంటాడు, అన్న దండం పెడతా, విషం ఉంటే తీసుకొచ్చి చచ్చిపోతాయి, దెబ్బలను భరించలేకపోతున్నా అని చెప్పి కళ్ళబడి నీళ్లు కలుసుకుంటూ మాట్లాడుతుంటే ఆ జాతి పద్ధతులు వచ్చిన వాడిగా ఎంతో బాధపడి పిసిసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా మా బాధ. అదేవిధంగా మీరా కుమారి అంటే భారతదేశంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక పక్షాన ఉంటే
బాబు జగజీవన్ రావు గారి ఇంకో పక్షాన్ని రెండు కలలాక భారతదేశంలో అట్టడి వర్గాన్ని కాపాడి పేద వర్గానికి అన్ని వర్గాలకు ఒక మహోన్నత నాయకుల నుండి బాబు జగజీవన్ రావు గారి కూతురు మీరా కుమారి గారు స్పీకర్గా తెలంగాణ ఇచ్చిన బిడ్డ ఆ తల్లి స్వయంగా వచ్చి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సందర్భంలో కూడా వేదికపై ఉన్న మేమందరం కూడా సాక్ష్యం. ఆ కుటుంబాల నుంచి పరామర్శిస్తే వారి నుంచి ఏడ్చుకుంటూ మాట్లాడుతుంటే చాలా బాధ అనిపించింది. మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవ్వడు ఎదురు లేడని చెప్పి సంతోష్ రావు, కేటీఆర్, ఆ రావు, ఈ రావు విచక్షణ రక్తంగా మా వాళ్ళ మీద దాడి చేసినట్టు సందర్భంలో ఉన్నారు. ఒక్క మాట చెప్పదలుచుకున్న మా మిత్రులందరూ కూడా ఈరోజు దేశంలో పేద వర్గానికి అట్టడు వర్గానికి అండగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఆ కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ అందరి పక్షాన ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కూడా, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో కూడా షేవెల్ల ఏదైతే దళిత డిక్లరేషన్ తెలంగాణలో ఉన్నటువంటి న్యాయమైన సమస్య, అన్నదమ్ములాగా విడిపోయే సమస్య, ఎస్సీ వర్గీకరణ కేటగరైజేషన్ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ రోజు మల్లికార్జున ఖార్గే ఉన్న ఏఐసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి పెద్దలు వారు గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, పిసిసి అధ్యక్షుడు ఉన్న రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిన సమావేశానికి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చిన సందర్భంలో కూడా గౌరవ సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానంలో ఆగస్టు 3వ తారీఖు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని ఏ ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల అధికారంలో ఉన్నా కూడా ఆ ప్రభుత్వానికి కూడా ముందుకు రాని పరిస్థితిలో కూడా ఏదైతే ఇప్పుడే మా సీనన్న చెప్పిన విధంగా జడ్జిమెంట్ వచ్చిన గంటన్నర లోపటి గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా దామోదర్ రాజనరసింహన్న మనవరం రాష్ట్ర జిల్లా శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పెద్దలు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా శాసనసభలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఈ యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టం చేసి ఆ చట్టం ద్వారా ఎస్సీ కేటగిరీ చేసి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మాదిగా కుల బాంధవులకు మాదిగా ఉపకులాలకు న్యాయం చేయాలని చెప్పి చట్టాన్ని అమలుపరచాలని చేసి ఆ రోజు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రికి మాదిగల పక్షాల చప్పట్ల ద్వారా వారికి అభినందన తెలియాలని ఈరోజు మీ అందరికీ తెలుసు. గౌరవ రాహుల్ గాంధీ గారు మాట్లాడాడు, జిస్కా హిస్సాదారి ఇస్కా ఎంత జనాభా ఉంటుందో అంత హక్కు ఉండాలంటాడు, జిస్కా హిస్సాదారి ఉస్కా భాగ్యదారి అంటాడు. ఆ ఒక ఆలోచన పరంగా మన ఎస్సీ కేటగిరీషన్ విషయంలో ఉంటారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఉపసంఘం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లాల పర్యటించి ఆ అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజలకు అభిప్రాయం తీసుకొని తిరిగి శాసనసభలో పెట్టి శాసనసభలో చర్చ చేసి ఆ చర్చ చేస్తున్న సందర్భంలో పడ్డ ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టంలో ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రులం, మేమే మంత్రులం అని పరిపాలించి ప్రభుత్వంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్నా కూడా చట్టసభమైనటువంటి ఆ పార్టీ ఆ నాయకుడు అని చెప్తున్నా. న్యాయమైనటువంటి ఎస్సీ కేటగిరీషన్ ఆ రోజు శాసనసభలో చట్టాన్ని చేసుకున్నాం. మన చట్టాన్ని చేసుకుంటే 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలించిన నాయకుడు ఏం చేయాలి? న్యాయమైన సమస్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చట్టం చేస్తుంది. ఆ చట్టం ద్వారా శాసనసభలో చర్చ జరుగుతుంది. ఆ చర్చలో ఎవరికైతే ఎంతైతే జనాభా ప్రకారం న్యాయం ఉండాలి ఆ న్యాయం చట్టాన్ని చేసే విషయంలో కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అడ్రస్ లేదు, కామాకు పరిమితమైంది. మరి ఆ సందర్భంలో కూడా ఆ నాయకుడికి మా కాయిదాలు తీసుకొచ్చి కొంతమంది నాయకులు ఇస్తున్నారు. అన్నా ఇక్కడ భూములు ఉన్నాయి కానీ ఆ భూముల దగ్గర మమ్మల్ని పోనీ అన్నా ఇక్కడ ఒక విగ్రహం పెట్టాలి, మన నాయకులు మహానంద నాయకులు నరసయ్య గారి విగ్రహం పెట్టాలి. ఇక్కడ ఎవరు మాకు గత 10 సంవత్సరాలకు సహకరించింది. మా ఇంట్లో చెప్తుడు అన్న ఒక గొప్ప సంఘం ఏర్పాటు చేసుకుంటాం, మన మాదిగలను పెద్ద సంఘాలు మనం అడిగితే 8 సంవత్సరాలు ఒక రోజు కూడా అవకాశం లేదు, వచ్చేటానికి టైం కూడా ఇవ్వలేకుండా ఆ నాయకుడు. మరి ఆ విధంగా ఇక్కడ మంత్రిగా పనిచేసి మాజీ మంత్రిగా ఉన్నటువంటి నాయకుడు మన వర్గాన్ని చూపట ఈరోజు మన వర్గాలకు మీటింగ్ చేసుకుంటే కూడా రానటువంటి పరిస్థితుల్లో కూడా మన వర్గానికి
మేము మొదటి ముఖ్యమంత్రి దళితులనే చేస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, మీరు తప్ప మాకు ఎవరు లేరని చెప్పి మాట్లాడిన పార్టీ నాయకత్వం ఎన్నడూ కూడా మనం పట్టించుకోలేదు. ఈరోజు మనం ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో కూడా ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ఒక దళిత బిడ్డగా, ఒక మాదిగ బిడ్డగా నాకు అవకాశం వచ్చింది, మాల బిడ్డగా డాక్టర్ వివేకానికి అవకాశం వచ్చింది. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే 42% కులగణన ఏదైతే చేసి ఈరోజు దళితులు కానీ బీసీలు కానీ కాంగ్రెస్ అండగా ఉండాలని, కాంగ్రెస్ ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముందుకు పోతున్న సందర్భంలో కూడా మీ అందరికీ నేను మాటిస్తున్నా, మీ లక్ష్మణ్ కుమార్గా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా, సామాన్య కార్యకర్తగా, ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిగా మీకు అనేక కాయిదాలు ఇచ్చినారు. మా అన్న కొంతమంది చెప్తే అన్న రావు ఇష్యూడ్ ఓపెన్ మా మీద అంటారు. మా సీనన్న చెప్తున్నా, అన్న 1 నెల తర్వాత మీటింగ్ పెట్టాను, ఎస్పీని పిలుస్తాం, ఐజీని పిలుస్తాం, ఇక్కడ మీటింగ్ పెడదాం, అవుతా రెవెన్యూ సెక్రటరీ వెళ్తాం. మన వాళ్ళకి సంబంధించిన సిరిసిల్ల జిల్లాలో కూడా దళితులకు, పేదవాళ్ళ జిల్లాల భూమి 100% ఇచ్చే బాధ్యత మీ నాయకత్వంలో తీసుకోవాలి, ప్రభాకారం తీసుకోవాలని చెప్పి మనం చూస్తున్నాం. దానికి మంత్రిగా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నేను అన్ని విధాలుగా ఏదైతే చట్టపరంగా మనకు ఎందాల్సిన హక్కు, మనకున్నటువంటి మన తాతలు తండ్రులకు ఉన్నటువంటి ఏదైతే పేదవాళ్ళకు సంబంధించిన వర్గాలు మనకు ఏదైతే కష్టపడి ఆ భూమిని నమ్ముకొని బతికే వాళ్ళకు ఆ భూమిని హక్కు కలిగేయాలని అనుకున్నాం. మనం వేరే అనట్లేదు. మరి ఈ సందర్భంలో కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి దళితులకు కానీ బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఈ ప్రాంతానికి పెద్ద దిగుగా ఉన్నటువంటి ప్రభాకరణ గారు కానీ, కృష్ణుడు గారు కానీ, పొన్న ప్రభాకరణ గారు కానీ, మీరు వింపుగా మీరున్నారు, అదేవిధంగా మన సత్యన్న ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరందరూ కూడా మేము ఎప్పుడు పిలిచినా కూడా మేము వస్తామన్నా. మన వాళ్ళ ప్రజల విషయంలో కూడా, ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో కూడా అన్ని వర్గాలకు మేలే విషయంలో కూడా ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి ఈ ప్రాంతానికి ఏ విధంగా మేలు చేసే విషయంలో కూడా మీరందరూ కూడా ముందు వరుసలో ఆ విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్లే విధంగా మనందరం కష్టపడతామన్న విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ, నేను ఉదయం 2 గంటలకు వస్తాను కూడా మా అందరూ, మా తమ్ముళ్ళు, మా పెద్దలందరూ కూడా మా వాడు మా లక్ష్మణ్ వస్తున్నాడు, ఎంతో ప్రేమతో ఇంత సైజుగా ఉన్నారన్న. ఇన్ని గంటలు ఉన్నారంటే వారి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కారం అంటే ఎంత ప్రేమ, అభిమానం మా వాళ్ళకు, మా వర్గానికి గౌరవ ముఖ్యమంత్రిపై మా లక్ష్మణ వాళ్ళ వస్తుండు, మా అన్న వస్తుందని అభిమానంతో ఉన్నటువంటి మా వర్గం అన్న ఒక్కటి చెప్పాల్సింది నచ్చినగా ఇవి ఎంత ఏదో గొప్ప కాదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ తల్లి అప్పటి నుంచి మా తాత తల్లి నుంచి కాంగ్రెస్ నిండా చూసుకున్నాం తప్ప ఎటు దిక్కు లేదన్నా. ఈరోజు మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నటువంటి సందర్భంలో కూడా గొప్ప మనసున్నటువంటి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే నేను మంత్రి అయినప్పటి నుంచి ఈరోజు నాతో 2 గంటలు మాట్లాడిన ఒకటే మాట చెప్పాడు, లక్ష్మణ్ కుమార్ రాష్ట్రంలో ఎవరి అయినటువంటి శాఖలకు ఇచ్చిన సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజబుల్ ఇచ్చిన ఇవన్నీ ఎందుకు ఇచ్చినంటే నీ మీద నమ్మకంతో ఇచ్చిన. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినావు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసినావు, నీ మీద నమ్మకంతో ఇచ్చిన. నీ ఇండిపెండెంట్గా నీకు బాధ్యత అయిపోయినా, నీకు ఆర్థికంగా ఏ భారం పడకుండా, నీకు ఎంత డబ్బు కావాలన్నా, ఎంత ఒత్తిడినా మీ వర్గాలకు నేను చేసే విధంగా ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేయాలన్నా, ఎస్టీ హాస్టల్ నిర్మాణం చేయాలన్నా, ట్రైబల్ హాస్టల్ నిర్మాణం చేయాలన్నా, నీకు ఎంత డబ్బు కావాలనుకున్నా నువ్వు వెనుక చేయాల్సిన అవసరం లేదు. నువ్వు 21 తారీఖు ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసుకో. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ కానీ ఫైనాన్స్ సెక్రటరీ కూర్చుని మీ వెల్ఫేర్ పరంగా పెద్ద ఎత్తున అన్ని విధ హాస్టల్స్లో చదువుతున్న పిల్లలకు బంగారు భవిష్యత్తు ఇచ్చే విధంగా ప్రభుత్వం అండగా ఉందనే విషయాన్ని కూడా వారికి చెప్పడం జరిగింది. ఆ విధంగా మా మిత్రులందరికీ చెప్పిన మొన్న మీ అందరికీ తెలుసు, ఒక 20 రోజుల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారితో నేను ఉస్మాన్ యూనివర్సిటీ మీటింగ్కి వెళ్ళాను. అక్కడ ట్రైబల్ యూనివర్సిటీ 10 కోట్ల రూపాయల బిల్డింగ్ శంకుస్థాపన ఉండేది. ఒక మాట మాట్లాడి, లక్ష్మణ్ కుమార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎక్కువ, మీది మాదిరి బలగం ఎక్కువ, జనాభా ఎక్కువ, బలగం ఎక్కువ, కానీ ఐక్యత ఉండాలి. ఐక్యత ఉంటే ఫలాలు అందుతాయి. ఆ ఫలాలనే సందర్భంలో కూడా నేను ఒక్క మాట చెప్తున్నా, లక్ష్మణ్ కుమార్ ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో నుండి ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ పిల్లలకు విద్య ఇస్తా. ఆ విద్యకి ఎంత ఖర్చైనా కానీ నేను ప్రభుత్వం ద్వారా ఇచ్చిస్తా. ఆ విద్య విధంగా ఆ వెల్ఫేర్ పరంగా ఉంటావు కాబట్టి నువ్వు ముందుకు పోవాలని చెప్పింది. ఆ రోజు 10 సంవత్సరాలు రాజ్యమైనటువంటి
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ ఇక్కడ పార్టీలో చేసిన మాజీ మంత్రి కేటీఆర్ కానీ ఆ ప్రభుత్వ మంత్రులు ఉన్న వాళ్ళు పనిచేసిన వాళ్ళు ఏరియా ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ కాలు పెట్టలే. ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళని భయపడరు. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఆ మీటింగ్ ఉన్నాడు. లక్ష్మణ్ కుమార్ బీసీతో ఒక మాధ్యమం చేసిన కుమారుడు రైట్ సంస్థలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో కూడా ఒక మాదిగా బిడ్డను రైట్ సంస్థలు చేసిన ఉస్మానియా యూనివర్సిటీ. ఆ ఉస్మానియా యూనివర్సిటీ చదువుకున్న వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ పిల్లలు బీసీ పిల్లలు. ఆ విద్యార్థులకు అండగా ఉండే విధంగా మనం పోదామని చెప్పి అక్కడ మాట్లాడిన వేదికపై ఆ రోజు మీ వేదికపై వారి పక్కన కూర్చున్న ఒక మాట మాట్లాడి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఏదైతే గొప్పగా సరస్వతి నిలయంగా ఉన్నటువంటి ఈ యొక్క తెలంగాణ గడ్డపై ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ నుంచే తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇక్కడ నుంచే విద్యార్థులు బలిదానం చేసుకున్నారు ఈ తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డపై నుంచి. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఒక ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు 119 సెగ్మెంట్లో కూడా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఎస్సీ పిల్లలు ఎస్టీ పిల్లలు బీసీ పిల్లలు మైనార్టీ పిల్లలు సుమారు 25 ఎకరాలతో ప్రతి కాన్షియస్లో యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేసి సుమారు 200 కోట్ల రూపాయలతో నేను స్కూల్ని ఏర్పాటు చేస్తున్నా. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ చదువుకుంటున్నట్టు మీ విద్యార్థులందరూ మాట చెప్తున్నా. నేను డిసెంబర్ మాసంలో వస్తా. సుమారు ఈ ప్రాంతానికి సంబంధించిన 1000 కోట్ల రూపాయలు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి కోసం మీ బిడ్డగా మీ పాలకుల బిడ్డగా మీ ముఖ్యమంత్రిగా నేను మాటిస్తున్నాను. పెద్ద ఎత్తున మీకు అన్ని విధాలు ఆదుకుంటారు మాటించండి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన ఉన్నది. ఈ రాష్ట్రంలో ఒక మంచి చదువు తీయాలి, మంచి ఆరోగ్యపరమైన హాస్పిటల్ తీయాలి. మరి ఆ పరిస్థితిలో కూడా మన ప్రాంతాన్ని ఆదుకునే విధంగా ఆలోచన పరంగా ఉన్న ముఖ్యమంత్రి గారు మరి మీ అన్నగారి రాష్ట్ర క్యాబినెట్లో నిన్న ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ గారు శ్రీధర్ బాబు గారు ఉన్నాడు. మేము ముగ్గురు మంత్రులుగా ఉన్నాం. విప్పుగా సీనియర్ ఉన్నాం. మన మంత్రులుగా ఉన్నాం. మన ప్రాంతానికి సంబంధించినటువంటి పేద ప్రధానిగా ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనలో కూడా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విషయంలో కూడా 6 గ్యారంటీ పథకాల్లో కూడా 4 గ్యారంటీ పథకాలు ఈ ప్రభుత్వం ఆ రోజు 10 సంవత్సరాలు రాజ్యమేరి ఆర్థిక సంక్షోభం సృష్టించి మేమే రాజ్యం మేమే మంత్రులు మనం ఆర్థిక విచ్ఛిన్నాభిన్నం చేసినా కూడా ఈరోజు పేదవాళ్ళకి సంగతి ఇస్తున్నాం. ఇలా ప్రతి అర్హత వరకు రేషన్ కార్డు ఇస్తున్నాం. 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ఊరు అనేది కొన్ని ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదు. ఆ విధంగా ఇది ఇందిరమ్మ పరంగా ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో కూడా 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే అది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఆ రోజు ముఖ్యమంత్రులు ఉన్న పరిపాలన ఏం కట్టుకున్నారు? కలెక్టర్ ఆఫీసులు కట్టుకున్నారు, ఎమ్మెల్యే భవనాలు కట్టుకున్నారు, ప్రగతి భవన్లు కట్టుకున్నారు. పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక ఎస్సీ హాస్టల్ కడదామా, ఒక ఎస్టీ హాస్టల్ కడదామా, ఒక పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఒక మంచి చేద్దామని కూడా ఆలోచించాలి. ఎందుకంటే మనం చదువుకుంటే ఎదిగవంతులమైంది, మనం చదువుకుంటే ప్రశ్నిస్తాం, మనం చదువుకుంటే సమకాలీనంగా కూర్చుంటాం. అందుకే మనం చదువు రాకుండా అక్కడికక్కడ ఎక్కడున్నదో అక్కడ వేసుకుంటే అక్కడనే ఉండాలని చెప్పి అటు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన గడ్డను ఆ ప్రాంతాన్ని పట్టించుకోలే, మన గ్రామీణ ప్రాంతాల స్కూళ్ళను పట్టించుకోలేదు. నేను శశి వెళ్తాను మినిస్టర్గా అనేక హాస్టల్స్ విజిట్ చేస్తాను. అప్పుడు మన ప్రభుత్వంలో 2014 ముందు ఉన్నటువంటి మన ప్రభుత్వంలో కట్టిన బిల్డింగ్ తప్ప అనేక బిల్డింగ్ ఒక్కటి కూడా ప్రభుత్వం కొత్తగా బిల్డింగ్ ఏర్పాటు చేయాలి. ఎస్సీ బిల్డింగ్ కానీ, ఎస్టీ బిల్డింగ్ కానీ, మైనారిటీ బిల్డింగ్ కానీ, బీసీ బిల్డింగ్ కానీ. ఈరోజు మా మిత్రులందరూ మనం చేసుకుంటున్నాం. ప్రజాపాలన ఇంద్రమ రాజ్యంలో కూడా ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో కూడా మీరు రాజకీయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇచ్చిన మాట 4 గ్యారెంటీ పథకాలు అమలు చేసుకుంటూ 2 గ్యారెంటీ పథకాలు అమలు చేసిన పరిస్థితుల్లో కూడా ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఈరోజు ఏ రాష్ట్రంలో భారతదేశంలో కూడా రైతులకు సంబంధించిన విషయంలో 9 రోజుల్లో కూడా 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం. ఇటు నిరుద్యోగ యువకులు సుమారు 56,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం. ఎస్సీలను కానీ, ఎస్టీలను కానీ, బీసీలను కానీ, మైనార్టీ కానీ అన్ని వర్గాలను కలుపుకుపోయేటువంటి మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనే విషయాన్ని సవినయంగా మనవి చేసుకుంటూ మా మీడియా మిత్రులందరూ కూడా లక్ష్మణ్ కుమార్ మీ అన్నగా కొంచెం ఆలస్యంగా వచ్చినందుకు అన్నిదా భావించద్దని మా మీడియా మిత్రులు మరొకసారి కోరుకుంటూ మరొకసారి ఎంతో మనసుతోని
ఇంత గొప్ప మనసుతోని ఇంత గొప్పగా కార్యక్రమం నిర్వహణ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరించి సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కిరణ్ సుధాకర్ అన్న ఓ సుధాకర్ అన్న ఉస్మానాబాద్ మండలం వాళ్ళు రండి. అన్న ఆగండి ఎవరు ఆయన ఫోటో రాడు వచ్చినా ఫోన్ పెట్టకే పెట్టకే అర్థము నువ్వు మోకు పక్కదారు